కులస్తుల బలాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పరీక్షిస్తుందని మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. నేతకాని కులస్తులను నిర్వీర్యం చేసేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని ఆరోపించారు. పదవుల పేరుతో నేతకాని కుల ప్రజలను మోసం చేసేందుకు నామినేటెడ్ పదవులు ఎరగా చూపిస్తున్నారని విమర్శించారు. రిజర్వేషన్లు అంటే కేవలం మాలలు మాత్రమే అన్నట్లుగా వ్యవస్థను సృష్టిస్తున్నారని ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు. మాలల సింహగర్జన అని చెప్పేసి పోస్టర్ విడుదల చేయడం అయింది. ఈ పోస్టర్లో మరి నా ఫోటో అట్లాగే మా నేతకాని బిడ్డ మాజీ పార్లమెంట్ సభ్యులు వెంకటేష్ నేత గారి ఫోటో పెట్టడం జరిగింది. మరి నా పర్మిషన్ కానీ అట్లాగే వెంకటేష్ నేత గారి పర్మిషన్ లేకుండా, మమ్మల్ని అడగకుండా, మా అనుమతి లేకుండా మరి వాళ్ళు మాలలే, వీళ్ళు కూడా మా మాలలే అని చెప్పేసి వాళ్ళు తప్పుడు ప్రచారం చేస్తూ ఈ రాష్ట్రంలో మరి పబ్బం గడుపుకోవడానికి, మరి మంత్రి పదవి కోసం, మరి రాష్ట్రంలో మరి మా బలముకు మాలల బలం ఇంత ఉంది అని చూపెట్టుకొని రేపు మంత్రి పదవి కావచ్చు, ఇంకోటి కావచ్చు, వారి స్వలాభం కోసం ఇవాళ మరి మాలలో ఉన్నటువంటి ఉపకులాలను కూడా వాడుతూ మేము 30 లక్షల మంది ఉన్నాం ఈ రాష్ట్రంలో అని చెప్పుతూ ఇవాళ మరి అటు ప్రభుత్వాన్ని కావచ్చు, ఇటు నేతకాని కావచ్చు మాలలను వంచే కార్యక్రమం మరి వివేక్ గారు చేస్తున్నారు. ఒకవేళ నిజంగానే మాలల మీద ప్రేమ ఉంటే, వాళ్ళ జాతి మీద ప్రేమ ఉంటే మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నియోజకవర్గాలు ఏదైతే ఎస్సీ నియోజకవర్గాలు ఉన్నాయో మరి మాలలకు వేరే కుటుంబానికి ఇవ్వచ్చు కదా. వారి కుటుంబంలో కొడుకు ఎంపీగా, అన్న ఎమ్మెల్యేగా, మరి అట్లాగే అతను ఎమ్మెల్యేగా, మరి ఈ ప్రాంతంలో ఓన్లీ రిజర్వేషన్ అంటే, మాలల రిజర్వేషన్ అంటే ఓన్లీ వాళ్ళ కుటుంబం కోసమే ఇవాళ ఈ రిజర్వేషన్ ఉన్నట్లుగా వాళ్ళు మాలల్ని వంచి ఎవరిని కూడా ఎదగకుండా, వెంకటస్వామి కాదు వాళ్ళ తండ్రి గారు వెంకటస్వామి గారు ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ పెద్దపల్లి పార్లమెంట్లో ఒక్క ఎస్సీ నాయకుడిని కూడా ఎదగకుండా, ఎవరైనా ఒక్కరు ఎదిగితే వాళ్ళను మరి అణిచివేసి వారు ఆర్థికంగా కావచ్చు, రాజకీయంగా కావచ్చు, ఈ ప్రాంతంలో ఉన్న ప్రజాప్రతినిధులందరినీ కూడా మరి అణిచివేసే కార్యక్రమం మరి మనకు కనబడుతున్నది. మాలల సింహగర్జన అని చెప్పేసి పోస్టర్ విడుదల చేయడం అయింది. ఈ పోస్టర్లో మరి నా ఫోటో అట్లాగే మా నేతకాని బిడ్డ మాజీ పార్లమెంట్ సభ్యులు వెంకటేష్ నేత గారి ఫోటో